జై బాలయ్య అమ్మ ఆశీర్వాదం అంతే హీరో దగ్గర ఉంటాయి. ఇన్కేస్ ట్రై చేస్తున్న ప్రతిసారి కూడాను రాయిలాగా మారిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ పేరా అది కూడా కాదు, స్టార్టింగ్ సెంటెన్స్ కాదు, స్టార్టింగ్ పదం. హలో యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ సిరీస్ ఎపిసోడ్ 6 జై బాలయ్య. అదేంటి ఆయన పేరు తీసాను చూస్తున్నారా? ఆయన నటించిన మూవీ భైరవ దీపం. ఈయనకి సిమిలర్గా ఉన్న మూవీస్ అయితే గులేబే కావాలి, తోటరాముడు, జగదేక వీరుడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీస్ అన్నిటి యొక్క స్టోరీ లైన్ సిమిలర్గానే ఉంటుంది. సో ఈ స్టోరీ ప్లాట్ నుండి మన స్టూడెంట్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ అనేది నేర్చుకోవచ్చు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఈ హీరో క్యారెక్టర్ చూసుకున్నట్లయితే హీరో అతి సామాన్యుడు. హీరో దగ్గర ఉన్నదల్లా కూడా ఒక ఇంత కత్తి. ఈ కత్తితోనే ఎంత పెద్ద రౌడీ వచ్చినా సరే దేంతో ఎదిరించేస్తారు. ఎవరు వచ్చినా సరే ఏయ్ అని ఎదిరించేస్తారు. ఒక సింహం వచ్చినా ఏయ్, ఒక దెయ్యం వచ్చినా ఏయ్, ఒక మంత్రగాడు వచ్చినా ఏయ్, ఎవరు వచ్చినా సరే దీంతోనే ఏయ్ ఆయ్ ఆయ్, ఇంతే పరిస్థితి. దీంతో పాటుగా హీరో దగ్గర ఇంకొకటి ఉండేది ఏంటంటే ఒక గుర్రం, అన్నిటికన్నా మించి అమ్మ ఆశీర్వాదం. అంతే హీరో దగ్గర ఉంటాయి. ఇలాంటి హీరో ఒక హీరోయిన్తో లవ్లో పడతారు, తనే రాజకుమారే. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాజకుమార్ని మంత్రగాడు బలివ్వాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఆ మంత్రగాడు ఎవడు ఎదిరించినా సరే వాడిని రాలుగా మార్చేస్తూ ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్. సో సైనికులందరూ ట్రై చేస్తుంటారు, రాలుగా మార్చేస్తుంటాడు. మంత్రగాడు సో పవర్ఫుల్. అయితే హీరో ఆ మంత్రగాడిని డైరెక్ట్గా ఎదుర్కోకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి ప్రయత్నాల్లో హీరోకి ఒకనొక సిచ్యువేషన్లో ఒక సింహం అటాక్ చేస్తుంది. ఆ సింహంతో ఈ హీరో బాగా పోరాడి ఆ కత్తితోని ఆ సింహాన్ని చంపేస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ సింహం ఇప్పుడు ఒక దేవతగా మారిపోద్ది. అప్పుడు ఆ సింహం అంటది, ఆ దేవతగా మారిన తర్వాత ఇలా అన్నప్పుడు ఇక ఆవిడంటది నీకేం వరం కావాలో కోరుకో అనుకున్నాను. అప్పుడు హీరో అంటాడు నాకు ఆ మంత్రగాడిని చంపేయాలి అనుకుని ఉంది అని అంటారు. ఆ మంత్రగాడు చాలా డేంజర్, నా వల్ల కాదు. అయితే నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను, నీకు హింట్ ఇస్తాను, ఆ మంత్రగాడిని ఎదిరించడానికి కాస్త పవర్ ఇస్తాను, అన్నిటికన్నా మించి ఆ మంత్రగాడిని చేరుకుని ఒక రూట్ ఇస్తాను అనుకుని చెప్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారా, హీరో దగ్గర మొదట్లో ఏమీ లేవు, కానీ తనకున్న ఛాలెంజ్ని సాల్వ్ చేసిన తర్వాత కొన్ని పవర్స్ దొరికాయి, కొన్ని హింట్స్ దొరికాయి. ఇప్పుడు హీరో అలా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ కొంతమంది కమెడియన్స్ హీరోకి పరిచయం అవుతారు. వాళ్ళు హీరోకి హెల్ప్ చేస్తానని అంటారు. ఈ రకంగా హీరో, ఈ కమెడియన్స్ వీళ్ళందరూ కూడా మంత్రగాడిని ఎదిరించడానికి వెళ్ళినప్పుడు ఈ కమెడియన్స్ అందరూ ఒక ఐటమ్ సాంగ్ అరేంజ్ చేసి మంత్రగాడిని డీవియేట్ చేస్తారు, హీరోయిన్ని కాపాడేస్తాడు. ఇక చివరిలో హీరో ఆ మంత్రగాడి తల నరికేస్తాడు. అంతటితో శుభం. పైనుండి దేవతలు పూలమాల కురిపించేస్తారు. ఇంతే స్టోరీ. ఇలానే ఉంటాయి మొత్తం స్టోరీ కూడా. ఈ కథని స్టూడెంట్ లైఫ్కి అప్లై చేద్దాం. స్టూడెంట్స్కి కూడాను 4 పేజీల ఎస్ఏ క్వశ్చన్స్ చాలా పెద్దవి ఇస్తారు. అది మొత్తం చదవాలంటే నిజంగా చాలా కష్టం. అది మంత్రగాడిలాగా చాలా పెద్దగా ఉంటుంది. ఇన్కేస్ ట్రై చేస్తున్న ప్రతిసారి కూడాను రాయిలాగా మారిపోతూ ఉంటాం. ఇక నా వల్ల కాదు అనుకుని కూలిపోతూ ఉంటాం. ఈ కథను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హీరో దగ్గర స్టార్టింగ్ ఏమీ లేవు, కానీ హీరో మెల్లమెల్లగా ముందుకెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఛాలెంజ్ని డీల్ చేసుకుని ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకుని మెల్లమెల్లగా పవర్స్ని యాడ్ చేసుకుని చివరికి విలన్ని అటాక్ చేశాడు. సేమ్ ఇక్కడ అదే అప్లై చేయాలి. మొత్తం ఎస్ఎన్ కాకుండా స్టార్టింగ్ పేరా అది కూడా కాదు, స్టార్టింగ్ సెంటెన్స్ కాదు, స్టార్టింగ్ పదం. ఈ స్టార్టింగ్ పదం మీదే ఫోకస్ చేయాలి. అది క్లియర్ అయితే నెక్స్ట్ పదం, అది క్లియర్ అయితే నెక్స్ట్ పదం. ఇలా చేసుకుంటూ వెళ్తే మొత్తానికి మీరు మొత్తం ఎస్ఎన్ కంప్లీట్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అనే చాప్టర్ తీసుకున్నట్లయితే దాంట్లో స్టార్టింగ్ పదం లోక్సభ వస్తే దాన్ని క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత రాజ్యసభ క్లియర్ చేసుకోవాలి. ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్తే మీకు కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్తోనమాట మీకు ఇంకా చేయాలని అనిపిస్తుంది. చివరికి మీ వల్ల అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం ఎస్ఎన్ కూడా కంప్లీట్ చేసేస్తారు. దీనికి సిమిలర్గా ఉండే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఒక పెద్ద కొండని నాశనం చేయాలనుకున్నప్పుడు కొండ మొత్తం నాశనం చేసే ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రాళ్ళుగా సపరేట్ చేసుకుంటూ సైడ్కి వేసేస్తే సరే. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే వర్క్స్ అంతటినీ కూడాను చిన్న పార్ట్స్గా చేసుకుంటున్నాం. అలా చేయాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన హీరోలాగా నువ్వు కూడా కాస్త కామన్ మ్యాన్వే. అయితే నువ్వు మెల్లమెల్లగా చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ నువ్వు ఆ పెద్ద మంత్రగాడిని అటాక్ చేయగలవు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో టైం ఎక్కువ పడుతుంది అని మీకు అనిపిస్తుందా? మీకు సీక్రెట్ చెప్పనా, ఇదే రకంగా మీరు చేస్తూ వెళ్తే కన్సిస్టెంట్గా స్పీడ్ రీడర్స్ అవుతారు. ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ మీరు మెల్లమెల్లగా బేసిక్స్ క్లియర్ చేస్తున్నారు. సో ఇలా చిన్న ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక నుంచి ఒక పేజీలో మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల రిజల్ట్స్ అనేవి క్యుములేటివ్గా ఉంటాయి. అక్కడ మీరు నేర్చుకున్న బేసిక్స్ ఇప్పుడు మళ్ళీ హెల్ప్ చేయొచ్చు నెక్స్ట్ ఎస్ఏకి, అక్కడ నేర్చుకునే ఎస్ఎస్కి ఇంకొక ముందుకి, ఇలా క్యుములేటివ్గా హెల్ప్ అవుతున్నట్టుగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి మీ యొక్క జర్నీలో ఈ రిజల్ట్స్ అనేవి కాంపౌండ్ ఎఫెక్ట్ ఇస్తాయి. సో దీనివల్ల మీ యొక్క రీడింగ్ కెపబిలిటీస్
అండ్ అర్థం చేసుకున్న క్యాపబిలిటీస్ అనేవి కాంపౌండ్ ఎఫెక్ట్లో బీభత్సమైన ప్రోగ్రెస్ వస్తాయి. సో ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఏమీ లేదు, కానీ మీరు మీ ముందున్న ఛాలెంజెస్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసుకుని వెళ్తే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఈజీగా అండ్ గ్రేటర్గా మీరు సాధిస్తారు. సో ఈ మొత్తం ప్రాసెస్లో టైం అనేది చాలా ఎక్కువ అవసరం అవుతుంది. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కాన్సన్ట్రేషన్ గురించి చిన్న మ్యాటర్ చెప్తాను.